ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల దాటికి 8 మంది మృతి చెందారు. ఒక్క ఢిల్లీ నగరంలోనే 300కు పైగా చెట్లు నేలకొరిగాయి. 500 విమానాలు ఆలస్యంగా నడిచాయి. నిన్న ఢిల్లీలో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇవాళ 15 రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో భిన్న వాతావరణం కారణంగా అనేక విమానాలు రద్దయ్యాయి. ఇవాళ హర్యానా, యూపీ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల తుఫాను పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్లలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, దుమ్ము, తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో చాలా చోట్ల మేఘాల కదలికతో వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లలో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తరప్రదేశ్లో జరిగిన వివిధ పిడుగుపాటు ఘటనల్లో మరో 3 మృతి చెందారు. అనేక ప్రదేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధురా నగరాల రహదారులు వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. భారీ వర్షాల వల్ల ఢిల్లీ విమానాశ్రయం నుంచి 500 విమానాలు ఆలస్యంగా బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలో దిగాల్సిన విమానాలను జైపూర్, అహ్మదాబాద్లకు మళ్లించారు. దాదాపు 3-4 గంటల పాటు భారీ వర్షం రాజధాని నగరాన్ని కుదిపేసింది. ఇటు యూపీలో కూడా వర్షాలు దంచికొట్టాయి. గజియాబాద్లో కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఓ సెల్లార్లో పార్కు చేసిన వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇటు హర్యానా, పంజాబ్లో భారీ వర్షాలకు వరి పంట నీటి పాలైంది. నిల్వ ఉంచిన గోదాంలలో వరద నీరు వచ్చి చేరడంతో వందలాది క్వింటాల ధాన్యం నీటి పాలైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు కేరళ, తిరువనంతపురంలోనూ వర్షాలు పడ్డాయి. ఎండవేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. తిరువనంతపురంలో అకస్మాత్తుగా వర్షం పడింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల వల్ల శంకరన్ కోయల్లోని ఆర్ముళిగు శంకరనారాయణ ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.